హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను కొంచెం టీవీ సెల్ఫ్ క్లీన్ చేస్తున్నా. అలాగే డైనింగ్ టేబుల్ కూడా చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, దీని మీద ఆ సెల్ఫ్లో ఇవన్నీ గ్లాసులు, ఈ కటోరీలు, ఈ జాడులు ఇవన్నీ ఉండే. ఇవన్నీ అయితే తీసి కింద పెట్టి ఇక అన్నీ ఇలా పెట్టాను. చూడండి డైనింగ్ టేబుల్ పైన ఎలా ఉందో. అన్నీ వాడుకునేటివేనండి. అన్నీ ఒక కాడ గుమిగూడేసరికి ఏంట్రా బాబు అని మనకు గందరగోళం లాగా అనిపిస్తుంది. చదువుకున్నాక మాత్రం అన్నీ బాగుంటాయి. చదువుకొని బ్రతకడమే జీవిత లక్ష్యమేమో. ఎప్పుడు చదువుతూనే ఉండాలి, చదువుకుంటేనే సౌఖ్యం అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మొత్తం అంగడంగడిగా. ఏమో ఫ్రెండ్స్, ఎంతగానం చదువుడో ఏమో, చదివి యాస్ట్ వస్తుంది. కానీ మళ్ళీ అంత అంగడిలాగానే తయారవుతుంటుంది. ఇక ఇప్పుడైతే చదవడం అయితే మొదలు పెట్టాను. చదివినాక ఎట్లుంటుందో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఇది టీవీ కాడి సెల్ఫ్ అయితే చదువుతున్నా. పైన సెల్ఫ్ అయితే చదివేసి గుడిసెలాగా పెట్టేసాను ఫ్రెండ్స్. మీకు కనిపిస్తలేదు, నేను మళ్ళీ చూపిస్తా. ఇదంటే ఇక చూడండి, చిక్ బుక్ అంతా ఇలా ఉంది. ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఏంటంటే కిచెన్ అయితే అయిపోయింది. కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఇక అంత వంట ప్రాసెస్లు ఉంది కాబట్టి ఇప్పుడు చూపెట్టలేను, తర్వాత చూపిస్తా. ఇంకా చూడండి ఇలా ఉంది. మొత్తం అన్నీ తీసేసిన. ఇక చూడండి అంతా ఇట్లా జిడ్డు ఉంది. ఏదైనా కానీ ఎప్పుడూ చదువుకొని ఇల్లు చదువుకోవాలి, మనసు చదువుకోవాలి. ఏదైనా చదువుకుంటేనే సౌఖ్యం అనేదైతే తెలిసిపోతుంది ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్లు చదవడం వల్ల. ఇక మొత్తానికైతే ఇలా అయితే ఇది హాలులో ఒక చిన్న పార్ట్, ఇక అది పెద్ద పార్ట్ ఉందండి. ఇక దానికి ఎంత టైం తీసుకుంటుందో ఏమో, అది కూడా క్లీన్ చేయాలి. పెద్ద షెల్ఫ్ అది. ఏంటంటే కిచెన్ తల అయితే ఇదేమో మొండేమనుకుంటా నేను. ఇంకా ఇది ఆఫీస్ రూమ్ అయితే ఇక కాళ్ళు అనుకుంటా. ఇక 2 బెడ్రూమ్లు అయితే చేతులు అనుకుంటా. చేతులలో అయితే ఎక్కువ పెద్ద రిస్క్ ఏమి ఉండదండి కొంచెం. కానీ ఈ తల మొండేమో ఈ కాళ్ళ అన్నట్టుగా ఒక్కడనైతే ఇంకా చెప్పలేమండి. చాలా బర్డెన్ ఉంటుందని అయితే అర్థమైపోయింది. నిజానికి కూడా అంతేనండి. మైండ్ ఉపయోగించాలి, బాడీ ఉపయోగించాలి, కాళ్ళతో నడవాలి. చేతులతో చేసుడంటే ఇక అది ఎట్లాగూ చేతులు అన్నాను కాబట్టి చేతుల్లాగానే పాపం వాటికి ఎక్కువ శ్రమ అయితే కలిగించవు. ఎందుకంటే 2 బెడ్రూమ్స్, ఈ 3 రూమ్లలోనైతే విపరీతమైన సామాను ఇది చదువుకోవడం అయితే అనిపిస్తుంది. మనిషికి ఎలా ఉంటాయో పార్ట్స్ అలాగే అయితే నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక్క షెల్ఫ్ పైన చదివి గుడిసెలాగా పెట్టేశాను. ఇవి ఏంటంటే పుట్టగొడుగుల్లాగా అనిపిస్తున్నాయి నాకైతే. గ్లాసుల మీద ఇవి ఇట్లా చిన్న స్వీట్ కప్స్ పెట్టేశాను. ఇంకా అదొక్క సెల్ఫ్ అయింది. ఇక ఇప్పుడు టీవీలో అవన్నీ తీసేసి అంత నీట్గా చెయ్యాలి. ఇక చూడండి ఎట్లా ఉందో. ఏది వారేయలేము, ఉంచలేము. పిల్లలు అడిగింది కొనియకుండా ఉండలేము. ఏంటోనండి సంసారం ఏందో ఏమో అర్థమైతలేదు. సదిరి ఇక ప్రతిదీ అవసరమే. మునుపైతే ఎవరింటికన్నా పోయి ఏదన్నా స్క్రూ కానీ నీల్ కట్టర్ కానీ ఏదన్నా ఉంటే అడగచ్చుకొని వాడుకునే వాళ్ళం. ఇప్పుడు అలా అడుగుతామా? నామోషాయే. ఏం చేద్దాము, అన్నీ కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ప్రతి ఒక్కరు ఎవ్వరి ఇంట్లో అయినా ప్రతి ఒక్క సామాను ఉండాల్సిందే. లేకపోతే ఇజ్జత్వాయ్, అడగలేము. ఏం చేసురండి సంసారం ఏందో సర్గం ఏందో. చూడండి ఎట్లా వెళ్తున్నాయి పుట్టగొడుగులాగా సామాను. మనం కొనే మనకిష్టం ఉన్నాయి, మనకు అవసరానికి మనం కొనుక్కుంటుమి. పిల్లలకు బొమ్మలు బొరుసులు అన్నట్టు వాళ్ళకు కొంటిమి. ఎన్ని సామాన్లు చూడండి ఎట్లా వెళ్తున్నాయో. మా బాబోయ్, ఇది వర్ణించలేము. ఇక ఇంకేందంటే ఇంకెన్నెన్నో, ఇవే కాదండి ఇంకెన్నెన్నో మన సామాన్ చదువుకోవడంలోనే చిక్ బుక్లు ఉంటాయి. ఇంకా మానసికంగా, కుటుంబ పరంగా, కుటుంబ సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాగే అన్నీ చదువుకొని నీట్గా పెట్టుకుంటేనే జీవితం ఫ్రెండ్స్. ఇక చూడండి ఇంకా కింది సెల్ఫ్లు ఎన్ని ఉన్నాయో. ఇక ఈ ఒక్క సెల్ఫ్ అయితే చదివి వంట చేస్తా అనుకుంటున్నా. ఇంకా కిందిది అది అని లెక్క ఉంటాయి.
ఇది చూడండి డైనింగ్ టేబులా ఇది చెత్త బుట్టనా అన్నట్టుగా అయిపోతుంది. ఎక్కడ అన్నీ అవసరమే, ఏది ఎక్కడ పెట్టాలనో అవసరం అయితే లేదు, అర్థమైతే లేదు. ఏం చేసుడు ఫ్రెండ్స్, తీసేయలేము, పారేయలేము, అన్నీ మనయే, వేటిని దూరం చేయలేము. అదే అనుకుంటుంటాం, ఇవెందుకు అవేందుకు అని అనుకుంటుంటాం. ఒక్కొక్కసారి అనేవాళ్ళు కూడా అంటుంటారు, అదెందుకు ఇదెందుకు, ప్రతిదీ అవసరమే. అక్క అవసరమే, చెల్లి అవసరమే, అన్న అవసరమే, తమ్ముడు అవసరమే, అన్ని ప్రతిది కూడా అవసరమే అన్నట్టుగా సామాన్లు కూడా అన్నీ అవసరమే. కొని ఇవన్నీ పైసల్లాగా చూస్తే ఎట్లా కనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. అన్ని పైసలు పెట్టే కదా కొన్నది మనం. పైసల రూపకంగా చూస్తే ఎట్లా ఉంటుంది, అన్నీ అవసరమే. సబ్బులు, అగిపెట్ట, కుంకుమబర్ని, దారము, బొట్టులు, కుంకుమబర్నులు, పెన్సిళ్ళు, చాక్ పీసులు, క్లిప్పులు, రామ ఇది సంసారమా స్వర్గమా నరకమా ఏం అర్థం అయితే లేదు. ఇది చదివినాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక చదవడం అయితే మొదలు పెడుతున్నా. సోది చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లనే చదివినాడు మీకు కూడా ఈ చుక్కలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఎట్టకేలకైతే కొంచెం క్లీన్ అయిపోయింది, ఇంకా క్లీన్ కావాలి. టీవీ అయితే తుడిచాను, పైన కూడా గ్లాసెస్ నీట్గా చదివాను, ఇంకా కింద షెల్ఫ్ నీట్గా చదరాలి. ఇంకా ఫ్రిడ్జ్ మీద చూడండి, మొన్ననే 20 days అవుతుంది చదివి. ఈ అంగడి చూడండి, వయమ్మో వశపడతలేదు ఈ గ్రేడింగ్ చేయడం. ఇంకా చూడండి ఇవన్నీ చేసేసిన, ఇవన్నీ కామెటీ. ఇంకా చూడండి ఇవి కూడా గ్రేడింగ్ చేయాలి. అక్కడ అవన్నీ ఉన్నాయి. ఈరోజే సామాన్లు కూడా తెచ్చారు, చిల్లర సామాన్లు, అవి కూడా చదరాలండి. ఏ అవకాశం అయితే లేదు ఈ చదరడుతో. ఎంత చదివినా కూడా చదరకపోమ్మనే అంటారు ఆడవాళ్ళను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదంతా ఇంకా నీట్గా చేసేసినాక చూపిస్తా ఫ్రెండ్స్. మొత్తానికైతే డైనింగ్ టేబుల్ అయితే ఖాళీ చేసా ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇక మళ్ళీ మొత్తం నిండిపోతుంది. అసలు నేను మొన్న ఒక వీడియోలో చూసిన ఏంటంటే, డైనింగ్ టేబుల్ మీద బరువులు ఎక్కువ పెట్టద్దు, ఎంత బరువు పెడితే మనకంత బరువు బాధ్యతలు అనేసి ఒకరు పెట్టారు. అది ఎంతవరకు నిజమో కానీ నీట్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నేనైతే ఈరోజు మొత్తం నీట్గా చేసేసిన. ఇక సెల్ఫ్లు కూడా నాకు సాధ్యమైనంత వరకు ఇలా చేసి, ఇక పచ్చళ్ళు, పౌడర్లు, సాల్ట్ ఇవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. మరి ఇంతకంటే నీట్గా అంటే ఇక చదరొచ్చు, కానీ నాకు చదరొచ్చినట్టు నేను క్లీన్గా తుడిసి పెట్టేసుకున్నాను. అలాగే టీవీ కూడా తుడిచేసాను. ఇంకా డైనింగ్ టేబుల్ అయితే ఎంత గజిబిజిగా ఉండే, మొత్తానికైతే నీట్గా అయిపోయింది. అలాగే ఇలానైతే తయారైందండి. ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి. మొత్తానికైతే ఇలా చేశాను. ఇవన్నీ పుట్టగొడుగులాగా ఉన్నాయి చూడండి ఎట్లున్నాయో.